నిన్న ఫెడరేషన్ బృందానికి అందినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు ఫెడరేషన్ బృంద సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లి గోల్డెన్ చికెన్ మరియు మటన్ షాపును పరిశీలించి అనంతరం మున్సిపల్ అధికారులతో మాట్లాడడం జరిగింది. షాపుపై జరిమానా విధించిన పత్రాన్ని పరిశీలించి షాపు యజమానికి భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతం చేయవద్దని చెప్పడం జరిగింది. ఇలాంటి పనులను ఎవరు చేసినా ఫెడరేషన్ ఉపేక్షించదని, ఫెడరేషన్ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు.